దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జనవరి 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నిర్గమకాండము 20 నుండి 22 అధ్యాయములు. 20వ అధ్యాయము. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచెడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ అండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి: నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడుకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లును ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపముగా యెహోవా మోషేతో ఇట్లనెను: ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వం కనపడకు ఉండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. 21వ అధ్యాయము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనియడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానిని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనే పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వారబంధము నొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకున్న యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును
దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. నరుని చావు గొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తరువాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడనైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పళ్ళైనను తన దాసి పళ్ళైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయంగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తొలముల వెండి చెల్లింపవలెను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పక పోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇవ్వవలెను. చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను. చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయనివాడైతే వాడు నిశ్చయంగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను. చచ్చినది వానిదగును. 22వ అధ్యాయము. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలను. దొంగ కన్నము వేయుచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువల్ల రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అంబబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను సరే అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇవ్వవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించిన వాడు ఆ నష్టమును అర్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట ఉండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనినో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పి దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో
వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రాణమును అంగీకరింపవలెను, ఆ నష్టమును అర్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని వద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అర్చుకొనవలెను. అది నిజముగా చేల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాన్ని తేవలెను. చేల్చబడిన దాని నష్టమును అర్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అర్చుకొనవలెను. దాని యజమానుడు దానితో ఉండిన ఎడల దాని నష్టమును అర్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలుకొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానిని నొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పు దానిని బ్రతకనీయకూడదు. మృగ సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణశిక్ష నొందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధమునైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాను రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదువ తీసుకుని నీ ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడును, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను. 8వ దినమున దానిని నాకు ఇయ్యవలను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చేల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మనదిన అపరాధములు, మా దోషములు, మా అతిక్రమములను, మా పాపములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. అయ్యా నాయన, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. అయ్యా తండ్రి, నీ కట్టడలను నీ ఆజ్ఞలను అనుసరించి వారిగా ప్రభా అయ్యా నీ కృపను మాకు అనుగ్రహించండి. మా నుదిర అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమలను పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మారు మనసు, పశ్చాత్తాపము అయినా పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపు చేయు బలమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపు యేసుక్రీస్తు నామములో మా కుటుంబాలపై పనిచేయునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మా పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అయ్యా దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యం బోధించి అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించి వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. అయ్యా తండ్రి నాయన వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్మను బలముగా క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు వారికి దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించకాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయండి. గొప్ప రక్షణ భాగ్యము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. అయ్యా ప్రత్యేకించి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అయ్యా అలాగే తండ్రి నాయన పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడానికే వందనాలు, స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి, సువార్త కొరకు గృహాలు తెరవండి. అయ్యా తండ్రి నాయన, అయ్యా గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా,
రాజుల రాజా ప్రభుల ప్రభు నాయన సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసుక్రీస్తు నామంలో లయపరచబడునుగాక. సౌలు వంటి మతోన్మాదులు పౌలులుగా యేసు నామంలో మార్చబడుదురుగాక. నిశ్చయముగా మా దేశ ప్రధాని కానీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలను, వారి కింద పనిచేసిన అధికారులను, మినిస్టర్స్ అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా. వారికి గొప్ప రక్షణ భాగ్యం మీరు దయచేయండి. మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘిక పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాలు మీరే స్వస్థపరచమని, నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం మా పక్షంగా నెరవేర్చమని వేడుకొనుచు అయ్యా ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థనమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. అయ్యా మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవైనది. ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభు వాక్యమే విజయం, ప్రభు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.